ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న ప్రజలు ఒక్కసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మున్నూరు కాపు వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు గ్రేటర్ వరంగల్ 26వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కొరివి పరమేష్ పటేల్ అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు కులస్తులందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న గెలిస్తేనే మున్నూరు కాపు సమస్యలు తీరుతాయని అన్నారు. మున్నూరు కాపు కుల బాంధవులందరూ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండదేవయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, కోఆర్డినేటర్ బండి కుమారస్వామి, సాగర్ల శ్రీను, మీసాల ప్రకాష్, జిల్లా మున్నూరు కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ నేను ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య గారు, స్టేట్ సెక్రటరీ బండి కుమారస్వామి గారు, మరి మన హన్మకొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ గారు, వరంగల్ జిల్లా మన యూత్ ప్రెసిడెంట్ మన పరమేశ్వర్ గారు, ఇంకా ప్రకాష్ అన్న గారు, మన సాగర్ల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 550 మండలాల్లో మున్నూరు కాపుల చైతన్య యాత్ర, ప్రతి మండలంలో చైతన్య యాత్రలో మరి ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు సుమారు 550 మండలాల్లో 108 రోజులలో మనకు 12,000 గ్రామ సంఘాల అధ్యక్షులు